ఈరోజు రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తుంది. ముఖ్యంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి గోరంట్ల మాధవ్ నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది. అంటే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ నాయకులను కార్యకర్తలను భయపెట్టేదానికోసము భయాందోళన సృష్టించి పార్టీ క్యాడర్ను నిర్వీర్యం చేసే విధంగా జరుగుతుంది. ఎన్ని కేసులు పెట్టినా ఎవరి మీద పెట్టినా కూడా ఇది వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏ కార్యకర్త గాని ఏ నాయకుడు గాని భయపడే ప్రసక్తే లేదు. అందులో రాయలసీమ ప్రాంతంలో ఎప్పుడు కూడా కార్యకర్తలు గాని నాయకులు గాని దృఢంగా ఉంటారు. పార్టీ మీద నమ్మకంతోనే ఇలాంటి పార్టీ 9 నెలల్లోనే సంక్షేమ పథకాల వైపు చూడకుండా కేవలం అరెస్టుల పర్వం మీదనే తెలుగుదేశం గవర్నమెంట్ ఆధారపడి పార్టీ నడుపుతారు. ఇవి ఎన్ని రోజులు సాగు. ఈ రోజు వాళ్ళు చేస్తారంటే ఇక్కడ నాయకులను భయపెట్టేదానికోసమే చేస్తారు. వైఎస్ఆర్ పార్టీలో మేము అయితే మటుకు పార్టీ ఉన్నంత వరకు ఏ నాయకుడు కూడా భయపడే ప్రసక్తే లేదు. ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని విధాలుగా ఇబ్బందులకు గురి చేసినా కూడా మేము పార్టీలో ఉంటాం. మాధవ్ అరెస్టు కూడా చాలా ఎప్పుడో 3 ఏళ్లది 4 సంవత్సరాలతో ఈ కేసు నోటీస్ ఇచ్చినారు. నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ నోటీసు కూడా ఈరోజు ఆయన పోయి సంజాయిషి చేయడం కూడా జరుగుతుంది. మొత్తం మీద ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాల మీద ప్రభుత్వం దృష్టి పెట్టాల తప్ప ఇట్లా అరెస్టులతో అందరినీ భయభ్రాంతులకు గురి చేసి ఇబ్బందులు పెట్టడం మంచిది కాదని ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. రేపు కూడా అదే తెలుస్తుంది కదా, చట్టమే చేసేది. మేమేం చేయము. అవి మేము చెప్తే చట్టం అవలంబించుతుంది అంతే. అది ఈరోజు రేపు మళ్ళా నైట్ వస్తుంది, తెల్లారుతుంది. రేపు కూడా అదే విధంగానే ఉంటుంది. ఈరోజు మేము బాధపడుతున్నామనో లేకపోతే మేము భయపడించేకుంటే ఇంకా మళ్ళాసారి కంటెస్ట్ చేయరనో లేకపోతే ప్రజలు ఓటేసేకి రారు అనుకోవడం చాలా తప్పు. రేపు అనేది ఒక రోజు ఉంటుంది. ఆ రోజును ఎవరు కూడా మర్చిపోయే పరిస్థితి అయితే ఉండదు. ఇబ్బంది పడిన ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్త ఆలోచనతోనే ఉంటాడు. ఏంటికి ఆలోచనలో ఉంటాడంటే ఈరోజు ఇబ్బంది పడినాడు కాబట్టి వాళ్ళే చెప్తారు మీ ప్రభుత్వంలో మా వాళ్ళని ఇబ్బంది పెట్టినారని. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా అలాంటి ఆలోచన చేయలే. అలాంటి ఆలోచన ఆయనకు లేదు, చేయలేదు కూడా. చేసింటే అది కూడా ఒక విధంగా ఉంది. ఈరోజు వీళ్ళు చేస్తారు కాబట్టి చెప్తాండి. భవిష్యత్తు అనేది ఒకటి ఉంది, రేపు అనేది ఒక రోజు అనేది ఉంది. అది ఖచ్చితంగా వస్తుంది. వచ్చినప్పుడు అప్పుడు కూడా చట్టం తన పని తను చేసుకుంటానే పోతుంటుంది. ఇప్పుడే కాదు చట్టం తన పని చేసేది. భవిష్యత్తులో కూడా చట్టం అనేది ప్రభుత్వ ఉద్యోగులు అనేది ఎప్పటికీ వాళ్ళు ఉంటానే ఉంటారు. ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరున్నా కూడా రిటైర్డ్ అయ్యేంత వరకు ఉంటారు. ఆ రోజే భయపడతారు. ఇంకా భయపెట్టడం అంటే అదే. నేనైతే ఎవరికి భయపడను. అధికారులు భయపడేంత స్తోమత మాకైతే లేదు. కానీ మళ్ళా రేపు ప్రభుత్వంలో కూడా వాళ్ళే కదా ఉద్యోగం చేసి మేము ఉంటాం పోతా ఉంటాం. దాని గురించే కాదు. ప్రభుత్వ ఉద్యోగులు అయితే ఖచ్చితంగా ఉంటారు. వాళ్ళని భయపడేయాల్సిన అవసరం లేదు, ఏం లేదు. ఇదే అధికారులే రేపు కూడా పనిచేయాల్సిన పరిస్థితి అదే కదా ఉండేది. తినేది వేరే విధంగా ఏం లేదు. ప్రభుత్వ ఉద్యోగుల మీద కానీ వ్యతిరేకతగా ఓటేం లేదు. అది ప్రభుత్వ ఉద్యోగుల మీద నిన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లలో చూపించడం కూడా జరిగింది కూటమి ప్రభుత్వానికి. అది మేము చేయాల్సిన అవసరం కాదు, వాళ్ళే చేస్తాం.